నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ వద్ద బైఠాయించారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. బిల్లులు రాకపోవడంతో పనులు ఆగిపోతున్నాయని అన్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రులు కూడా తన ఫోన్ లేపడం లేదన్నారు. సీఎంకు 20 సార్లు ఫోన్ చేసిన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు పోచారం. ప్రజల కోసం ఫోన్ చేస్తున్నామని, వీటికి కూడా స్పందించుకుంటే ఈ రాజకీయం ఎందుకని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని వాపోయారు. బిల్లులు రావడం లేదని, ఎలా పనిచేయాలంటూ కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారని అన్నారు. వెళ్లిపోతున్న కాంట్రాక్టర్లను బతిమలాడి పనులను ముందుకు సాగిస్తున్నట్లుగా చెప్పారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. విసుగొచ్చి ఆఖరి విరక్తితో నిర్ణయం తీసుకునేది. నేను ఇంటికి వెళ్ళి బయలుదేరేటప్పుడు చెప్పలేదు ఎవరికి. నేను ఇక్కడ ఉంటానే చదువుకుని వచ్చిన 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్ము చేతి మలుస్తాయి. తర్వాత ఎవడు దాన్ని పట్టించుకోవడం ఎవడు కాదు. అది చెరుకట్టమే మలుస్తుంది, లిఫ్ట్ ఇరిగేషన్ కాడ తుమ్ము చేతి మలుస్తాయి, కట్టే దవాఖానాలు మలుస్తాయి, స్కూల్లో మలుస్తాయి. ఇవన్నీ చూడు కోనాపూర్ది అటు బంద్ పీకిది అయిపోయాయి. 12 కోట్లు శాంక్షన్ అయింది. బాబు వాడు చేసి 4 కోట్లు బిల్లు రావాలి. అడిగి బేజారు అయిపోయి వాడికి వెళ్ళిపోయాడు. ఇట్లా ఉంటుందండి. నర్సింగ్ కాలేజ్ వాడు 15 కోట్లు రావాలి సార్, నేను 10 మంది ఇచ్చిపోతా అంటే నిర్ణయం మారింది కదా, పార్టీ మారింది కదా, నేను టెండర్ ప్లాన్ చేసుకుంటాను. వాడిని బతుకులాడుకో, నీకు ఎదుగురా, నేను బండి నిర్ణయం మారింది కదా, అది నేను ఉంటా కదా ఏం పడంటే వాడు స్టార్ట్ చేసి ఇప్పుడు రూపాయి లేదు. మా బిల్లు వస్తుంది, ఏం చేయాల్సి ఏమనుకుని అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా మాకైతే సీనియర్ ఎమ్మెల్యేనండి. నేను నిన్నమల ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి 20 సార్లు చెప్పిన. సీఎం గారికి నేనేమో ఎందుగా అంటే ఇక మొండిగా ఒక ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పుడు ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ని అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దాంటిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన. నేను చేయాలండి చేసిన పూటలు లేపి మేము కొత్తసారి చూస్తున్నాం. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్ లేదు. మరి ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులనే చేస్తామండి. ఫోన్ ఏమన్నా మజాకు చేస్తామా, తమాషాగా చేస్తామా ఏమన్నా? అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమో స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి, ఈ పైరు చేయి, నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకండి ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దరిద్ర రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే. నా నిర్ణయానికి ఇలా ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగల్లో వండుకుంటాము, కూడా చంపుతాం, బతుకుతాం. ఏముంది అంతకన్నా మీకు ఒకనాడు వచ్చినా కూడా వస్తాం, ఒకనాడు పోయేది ఒకటి పోతాం. ఏమున్నది ఎప్పుడో పోయేది. ఇంత ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి?